సారీకి తగ్గట్టుగా మంచిగా డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి బ్లౌజ్. సో బ్లౌజెస్ నేను ఎందుకు ఇలా కాంట్రాస్ట్గా చేస్తాను అంటే అండి, ఇట్ షుడ్ బి యూజ్ లైక్ అ కామన్ బ్లౌజ్. ఒక్క సారీకి ఒక్క బ్లౌజ్ అని కాకుండా మీరు డిఫరెంట్ సారీస్కి ఒకటే బ్లౌజ్ డిఫరెంట్ సారీస్కి టీమప్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఒకేషన్స్కి. కావ్య గారు అసలు ఏంటండి ఈ సారీ కలెక్షన్స్, నాకు నిజంగానే మైండ్ పోతుంది. బట్ ఇది కూడా ఇంత లైట్ వెయిట్ ఉంది, ఇంత డబల్ షేడ్ కలర్ ఉంది, మంచి షైనింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా కంచి టిష్యూ విత్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ స్మాల్ బార్డర్. సేమ్ మీరు కట్టుకున్న లాంటి సారీ, ఎస్, బట్ కలర్ అనేది డిఫరెన్స్. ఎస్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది సారీ. ఆల్ ఓవర్ మీరు చూస్తే ఇట్స్ ద సేమ్ డిజిటల్ ప్రింట్ అవుట్లైన్. వీ హ్యావ్ ఓన్లీ 2 కలర్స్ ఇన్ దిస్, ఒకటి పీచ్ కలర్ అండ్ గ్రీన్. దీనికి పళ్ళు వచ్చేసి బేబీ పింక్ అండ్ బేబీ పింక్ బ్లౌజ్. అంటే అవి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లుక్, ఇవి వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్. స్టైల్ డిఫరెంట్ బట్ కలర్ కాంబినేషన్స్ ఎస్, సిన్స్ మన ఓన్ వీవ్స్ అండ్ ఓన్ ప్రింట్స్ కాబట్టి వీఆర్ ప్లేయింగ్ అవుట్ విత్ ద కాంబినేషన్స్, సో దట్ విల్ గివ్ అన్ అవుట్ బాక్స్ లుక్ అంతే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది, వినాయక చవితి వచ్చేస్తుంది, దసరా వచ్చేస్తుంది, దీపావళి వచ్చేస్తుంది. అంటే వీటన్నిటికీ బిఫోర్గానే మనం రెడీగా డ్రెస్సెస్ కానీ అండ్ సారీస్ కానీ మనం రెడీ చేసుకోవాలి కదా. మరి అలాంటిది మనం సారీస్ చాలా ట్రెండీగా కనిపించాలి అన్నా, లేకపోతే పార్టీ వేర్ వెళ్ళాలన్నా, లేదంటే ఏవైనా చిన్న ఫంక్షన్స్కి కానీ గెట్ టుగెదర్స్ వెళ్ళాలి అన్నా మనం హెవీగా ట్రెడిషనల్ వేర్ కట్టుకోలేం. అలాంటప్పుడు మనం ఎలాంటి సారీస్ని ప్రిఫర్ చేస్తాం? ఖచ్చితంగా కొంచెం ఫ్యాన్సీగా ఉంటూ థ్రెడ్ వర్క్ కూడా ఉంటూ కొంచెం ట్రెండీగా ఉన్న హ్యాండ్లూమ్ సారీస్ని కూడా మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాంటిది ఇంకా బ్యూటిఫుల్గా యూనిక్ కలర్ కాంబినేషన్స్తో సూపర్ ఎక్సలెంట్ బ్లౌజ్ డిజైన్స్తో కొన్ని సారీస్ని అయితే మీకు ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసేయబోతున్నా. అంటే మరి ఎక్కడికి వచ్చానని ఈ పాటికి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నా బ్యాక్గ్రౌండ్లో చూసి. ఎస్, నేను మణికొండలో ఉన్న మగటా డిజైనర్ స్టూడియోకి వచ్చేసాను. అండ్ నాతో పాటు శ్రావ్య గారు ఉన్నారు కాబట్టి తన సారీ మీద నా కళ్ళన్నీ అలా వెళ్తున్నాయి. ముందు శ్రావ్య గారితో మాట్లాడి రిమైనింగ్ సారీస్ అన్నీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తా. హాయ్ శ్రావ్య గారు. హలో మంజుష, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు మగటా డిజైనర్ స్టూడియో. ఎస్, కాదు అసలు ఏంటి నిజంగా ఇంత ప్రిటీగా ఆ బ్లౌజ్ డిజైన్ కానీ సారీ కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. ఇది ఒక రకమైనటువంటి ఫ్యాన్సీ కలంకారీ సారీయా? ఓకే, సో యాక్చువల్లీ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి సారీ అండి. ఇట్స్ అ డబుల్ వీవ్డ్ సారీ, ఇట్స్ నాట్ సింగిల్ వీవ్, డబుల్ వీవ్. సో దాని మీద బేసిక్లీ అందరూ ఏంటి అంటే కలంకారీస్ డిజిటల్ ప్రింట్స్ చేస్తారు. మనం వచ్చేసి అవుట్లైన్ డిజిటల్ చేసాము విచ్ పిచ్ వై. మీరు చూస్తే స్మాల్ బార్డర్, కౌస్ కానీ కలవ పువ్వులు కానీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే సారీ. వెరీ నైస్ సారీ. ఇట్స్ అన్ అవుట్లైన్ డిజిటల్, ఫిల్డ్ కాదు, అవుట్లైన్ ఓన్లీ ఇది. సో దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. సో దాని తగ్గట్టు నేను ఒక సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ చేసాము విత్ కంప్లీట్ ముడి కుట్టు హ్యాండ్ వర్క్ బ్లౌజ్. సో ఇది కామన్ గా మనం చాలా సారీస్కి అనేది మ్యాచ్అప్ టీమ్ అప్ చేసుకోవచ్చు. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే. మంచి సారీస్ అయితే చూపిస్తాను ఇవాళ. సో ఖచ్చితంగా మనం అయితే ఈరోజు మనం ఫ్యాన్సీ సారీస్ అండ్ విత్ హ్యాండ్లూమ్తో ఉన్నటువంటి డిజైన్ వేర్ సారీస్ అండ్ డిజైన్ వేర్ బ్లౌజెస్ కూడా. ఎస్, బ్లౌజెస్ లాస్ట్ టైం కూడా చాలా మంది సుమన్ టీవీ ద్వారా వచ్చారండి. దే వర్ ఆస్కింగ్ మీ అబౌట్ ద ప్యాటర్న్ బ్లౌజెస్ అండ్ ఆల్. సో టుడే ఇంకా కొన్ని మీకు మంచి సారీస్ అనేది అండ్ బ్లౌజెస్ చూపిస్తాను. సేమ్ మీరు కట్టుకున్న లాంటి సారీ, ఎస్, బట్ కలర్ అనేది డిఫరెన్స్. ఎస్, ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది సారీ. ఆల్ ఓవర్ మీరు చూస్తే ఇట్స్ ద సేమ్ డిజిటల్ ప్రింట్ అవుట్లైన్. వీ హ్యావ్ ఓన్లీ 2 కలర్స్ ఇన్ దిస్, ఒకటి పీచ్ కలర్ అండ్ గ్రీన్. దీనికి పళ్ళు వచ్చేసి బేబీ పింక్ అండ్ బేబీ పింక్ బ్లౌజ్. సో దీని తగ్గట్టు మనం ఆల్సో సమ్ బేబీ పింక్ అనేది కామన్గా మనం చాలా సారీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాని తగ్గట్టు మనం కామన్ బ్లౌజ్ చేసుకున్నా బాగుంటుంది. దీనికి చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బార్డర్ కూడా చాలా చిన్నదిగా క్యూట్గా చాలా సింపుల్గా ఉంది అండ్ పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది కంప్లీట్ డిజైన్ అయితే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. దీనికి మనం కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ టీమ్ అప్ చేసాము స్మాల్ చెక్స్ది. వావ్, ఇది కంప్లీట్ గా చూడండి. ఇక్కడేమో స్టైల్ అంటే ఫ్యాన్సీ అండ్ ఇదేమో ట్రెడిషనల్, కొంచెం ఇండో వెస్టర్న్ లుక్. ఇది ఫ్రంట్ అండ్ ద బ్యాక్. దీనికి వచ్చేసి మనకి స్లైడ్ పఫ్ స్లీవ్స్ యాడ్ చేసాం. ఇది కూడా ప్యూర్ పట్టు టెక్స్చర్ బట్ కొంచెం వెస్టర్న్గా కుట్టాము, కొంచెం యూనిక్గా ఉంటుంది. సూపర్గా ఉంది ఫైనల్గా. సీరియస్లీ శ్రావ్య గారు, ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ నేను ఏం చెప్పాను మీ అందరికీ స్టార్టింగ్, యూనిక్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పానా లేదా?
చూడండి ఈ కలర్ కాంబినేషన్స్ ఎంత యూనిక్గా ఉంది, ఎంత బాగుంది. సీతారామం సారీ కలెక్షన్ అంతా మీ దగ్గర ఉన్నట్లుందండి అంటే అవి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లుక్, ఇవి వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్. కదా, స్టైల్ డిఫరెంట్ బట్ కలర్ కలర్ కాంబినేషన్స్ ఎస్, సిన్స్ మన ఓన్ వీవ్స్ అండ్ ఓన్ ప్రింట్స్ కాబట్టి వీఆర్ ప్లేయింగ్ అవుట్ విత్ ద కాంబినేషన్, సో దాట్ విల్ గివ్ అన్ అవుట్ బాక్స్ లుక్ అంతే. సీరియస్లీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా. సారీ మీరు ఇలా వేసుకోగానే మీరు కూడా చాలా ప్రిన్సెస్ లా కనిపిస్తున్నారు సీరియస్లీ. ఇక్కడ బార్డర్ చూడండి ఎంత సింపుల్ గా చాలా బాగుంది. అండ్ బార్డర్ కింద మనకి ఏంటంటే స్మాల్ టిష్యూస్ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో సారీ మిడిల్ మొత్తం మంచి డిజైన్ వేర్ వచ్చింది. అండ్ మళ్ళీ కింద అంచు అనేది ఒక లిటిల్ బిట్ కొంచెం బుటీ స్టైల్, బుటీ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది యాక్చువల్లీ సెంటర్ బార్డర్ వీవ్ అండి. మీరు చూస్తే డీటెయిల్గా మనకి పైన కింద వచ్చేసి చిన్న బార్డర్స్ వచ్చి సెంటర్లో వచ్చేసి ఒక టైప్ ఆఫ్ టింటిష్ కలర్ షేడ్స్ ఇచ్చి బార్డర్ ఇచ్చాము. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్స్ అగైన్ అ వెరీ కాంట్రాస్ట్ పళ్ళు, ఆరెంజిష్ బ్రిక్ ఆరెంజ్ షేడ్. దానికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. సో దీనికి మనం ఏం చేసాము అంటే బ్లాక్ బ్లౌజ్ అనేది కంప్లీట్ గా కాంట్రాస్ట్ డిఫరెంట్, బట్ ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది చూడండి. నిజంగా ఈ కాంబో మీకు ఎలా సెట్ చేయాలనిపించిందో తెలియదు, కానీ బేసిక్గా మనం అయితే టక్మన్ ఏం ఆలోచిస్తాం అంటే ఈ పౌటికి కలర్ కానీ లేదు అంటే లైట్ పింక్ బ్లౌజ్ ని కొంచెం డిజైన్ వేర్ లో చేస్తే బాగుంటుంది అని మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు బ్లౌజ్ మాత్రం మంచిగా బ్లాక్ కలర్ విత్ గోల్డ్ డిజైన్ తో చాలా సింపుల్ గా హెవీగా కూడా కాకుండా సారీకి తగ్గట్టుగా మంచిగా డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి బ్లౌజ్. సో బ్లౌజెస్ నేను ఎందుకు ఇలా కాంట్రాస్ట్గా చేస్తాను అంటే అండి, ఇట్ షుడ్ బి యూజ్ లైక్ అ కామన్ బ్లౌజ్. ఒక్క సారీకి ఒక్క బ్లౌజ్ అని కాకుండా మీరు డిఫరెంట్ సారీస్కి ఒకటే బ్లౌజ్ డిఫరెంట్ సారీస్కి టీమప్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఒకేషన్స్కి. సో అందుకోసమనే నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అనేది లాంచ్ చేస్తాను ప్రతిసారి కూడా. శ్రావ్య గారు నాకైతే చాలా నచ్చింది తెలుసా సారీ. రెడ్ అండ్ సిల్వర్ విత్ ఇవి బటర్ఫ్లై అనాలా లేకపోతే డిజైన్ అనాలా నాకు తెలియదు, కానీ బట్ చాలా క్యూట్ గా ఉంది టెక్స్చర్. ఇట్స్ ద సేమ్ టెక్స్చర్ సేమ్ సారీ, జస్ట్ మన డిజైనింగ్ ప్యాటర్న్ అనేది మనం మార్చాము. ఇది కూడా హ్యాండ్లూమ్ కదా? ఎస్, ప్యూర్ హ్యాండ్లూమ్. ద వన్ నేను యూజ్ చేసేది ఏంటి అంటే అవుట్లైన్ డిజిటల్లో. ఇది కంప్లీట్ యాప్లిక్ వర్క్. యాప్లిక్ కూడా మనం 2 to 3 టోన్స్ యూజ్ చేసాము సేమ్ సారీ మీదకి. మీరు చూస్తే హాఫ్ వైట్ yellow సేమ్ బోర్డర్, జస్ట్ ద కలర్ అండ్ ద డిజైన్ ప్యాటర్న్. సో దీనికి తగ్గట్టు మనము ఒక డిఫరెంట్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనేది టీమ్ అప్ చేసాం. ఇట్స్ అ గోల్డ్ టిష్యూ బటర్ఫ్లై స్లీవ్ బ్లౌజ్. మీరు చూస్తే ఇది బటర్ఫ్లై అన్నందుకు అక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ బ్లౌజ్ వచ్చింది చూడండి. వెరీ నైస్ బ్లౌజ్. నాకు చాలా ఇష్టం తెలుసా బటర్ఫ్లై హ్యాండ్స్ అంటే. ఇది బ్యాక్ చాలా క్యూట్ గా ఉంటుంది మనం వేసుకుంటే, బట్ చాలా బాగుంది బ్లౌజ్ హ్యాండ్ వర్క్ విత్ అ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో దీని తగ్గట్టు వీ హ్యావ్ డిజైన్డ్ నైస్ బ్లౌజ్. సో ఇది మనకు కామన్ గా కూడా ఎనీ డార్క్ షేడ్ ఆఫ్ సారీస్ కి కూడా మనం టీమ్ అప్ చేసుకోవచ్చు. నాట్ మ్యాండేట్ ఓన్లీ, వీ కెన్ ఆల్సో గివ్ ఫర్ చాక్లెట్ బ్రౌన్, బ్లాక్, వైన్, ఎనీ సారీ వీ కెన్ టీమ్ అప్. మనం వైన్ కలర్ బ్లౌజ్ అనగానే వైన్ కలర్ సారీ వచ్చేసింది. దిస్ ఇస్ కంప్లీట్ సేమ్ సారీ అగైన్, మంగళగిరి డబుల్ వీవ్ హ్యాండ్లూమ్ అండి అన్నీ కూడా. ఇట్స్ అ ప్యూర్. చూడండి బార్డర్ అయితే మాత్రం సేమ్ బార్డర్, అండ్ ఈ బార్డర్ సేమ్ బార్డర్, బట్ కలర్ డిఫరెన్స్, బట్ హ్యాండ్లూమ్ డిజైన్ కంప్లీట్గా వేరుంది. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ ఫ్లవర్స్ అండ్ విత్ బటర్ఫ్లై అండ్ లీవ్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి, ప్యూర్ 3D వర్క్ వస్తుంది మనకు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ లైక్ వెరీ యూనిక్. అండ్ మనం ఏంటి అంటే ఒక్కసారి ఓన్లీ ఒక్క క్లయింట్కి ఇస్తాము, మేము జస్ట్ రీమేక్ అనేది చేయము. సో దట్ ఈస్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. లైక్ ఇదే సారీ ఇప్పుడు 10-15 పీపుల్ అడిగితే వీ వోంట్ రీమేక్. ఒక్క క్లయింట్కి స్పెషల్గా ఒకటే డిజైన్. ఇఫ్ రిక్వైర్డ్ మనం ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ ఏం పెట్టుకుని ప్యాటర్న్ ఆఫ్ వర్క్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ కెన్ బి డన్. అండ్ ఆన్ టు దిస్ ఇస్ ద బ్లౌజ్. వావ్, కలర్ కాంబినేషన్ అంటే మాత్రం శ్రావ్య గారు 100% మీ దగ్గర చూస్ చేసుకోవాలి. ఎస్, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చూడండి అసలు హ్యాండ్స్ కానీ అండ్ ఈ హ్యాండ్స్ మీద ఉన్న ఈ డిజైన్ సేమ్ మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ కనిపిస్తోందో ఇందులో హాఫ్ లీవ్ అనమాట ఇది. సో వైట్ అండ్ ఎల్లో
అండ్ పర్ఫెక్ట్గా ఇక్కడ ఏదైతే ట్రెడిషనల్ సిల్వర్ థ్రెడ్ ఉందో ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అలానే సిల్వర్ అండ్ థ్రెడ్ని ఇలా ఇచ్చారు, లైన్స్ ఇలా ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్లో ఎక్సలెంట్గా ఉంది. బట్ కంప్లీట్గా బ్లౌజ్ మెటీరియల్ వేరు, సారీ మెటీరియల్ వేరు. ఎస్ బట్ ప్యూర్లీ మ్యాచింగ్. సిన్స్ మనకి ఇన్ హౌస్ ప్రొడక్షన్ కాబట్టి మనం ప్రతిదీ కూడా వి టీమ్ ఇట్ అప్ లైక్ దాట్. అసలు ఇది సారీనా లేకపోతే చున్నీనా కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది సారీనో లేకపోతే చున్నీనో కూడా తెలియదు, కానీ అసలు ఇంత లైట్ వెయిట్ ఉందంటే సారీ ఒక పేపర్ వెయిట్ ఉంటుంది Yeah. కదా. వెరీ లైట్. మీకు టెక్స్చర్ కూడా మీరు చూస్తే దిస్ ఇస్ ఇంకా నేను డబుల్ స్ట్రాండ్ మీద పెట్టాను. వెరీ థిన్ మీకు జార్జెట్ షిఫాన్స్ టెక్స్చర్ వస్తుంది. ఫస్ట్లీ మీరు ఇది హ్యాండ్లూమ్ గెస్ చేయండి. దిస్ ఇస్ హ్యాండ్లూమ్ పట్టు సారీ, అంటే వీవ్డ్ సారీ. పట్టు. ఎస్. వావ్, ఇదైతే నాకు నేమ్ తెలియదు కానండి, వీటి మీద ఉన్న డిజైన్ మాత్రం సీరియస్లీ ఐ లవ్డ్ ఇట్. సో బేసికలీ ఇది వచ్చేసి చందేరి హ్యాండ్లూమ్ సారీ అండి. సో చందేరీస్లో అందరూ కూడా వీవ్స్ ఆర్ బుటీస్ ఆర్ ఆల్ ఓవర్ జాల్స్ చూస్తారు. నేనేం చేశాను అంటే డిజిటల్ చేపించాము. సంథింగ్ వెరీ యునీక్ లుక్. అందరూ ఏమనుకుంటారు, చందేరీస్ మంగళగిరీస్ పెద్దవాళ్ళు కట్టుకుంటారు, యంగ్స్టర్స్ వేసుకోరు అని అనుకుంటారు. చందేరి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేదని చందేరి కాటన్. చందేరి కాటన్ అండ్ పట్టు. ఇది పట్టులో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజిటల్. ఇది దిస్ ఈస్ ద నోటిఫికేషన్ ఆఫ్ చందేరి. పళ్ళు ఎప్పుడైనా చందేరికి ఇలా ఉంటాయి. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనం ఇలా డిజిటల్ చేయడం అనేది వి ఆర్ ద ఫస్ట్ వన్. మనకి దీంట్లో దుపటాస్ ఉన్నాయి, సారీస్ కూడా ఇంకా చాలా కాంబినేషన్ సారీస్ వచ్చాయి దీంట్లో. దీనికి మనకి స్ట్రైప్డ్ బ్లౌజ్ వస్తుంది. ఆల్రెడీ సారీలో బ్లౌజ్ ఇలా వస్తుంది. నేనేం చేశాను అంటే దీనికి తగ్గట్టు ఐ వాంటెడ్ అ బ్లాక్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా వేరే లెవెల్లో ఉంది, పర్ఫెక్ట్ మ్యాచింగ్. ఎస్. సో ఇది ఒక టైప్ ఆఫ్ నేరేడ్ పండులో సెంటర్ ఒక టైప్ ఆఫ్ పింక్ కలర్ అండి. యాక్చువల్లీ వెరీ యూనిక్ కలర్ అండ్ డిజిటల్. సూపర్, చాలా చాలా బాగుంది. శ్రావ్య గారు, అసలు ఏంటండి ఈ సారీ కలెక్షన్స్, నాకు నిజంగానే మైండ్ పోతుంది. బట్ ఇది కూడా ఇంత లైట్ వెయిట్ ఉంది, ఇంత డబల్ షేడ్ కలర్ ఉంది, మంచి షైనింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది కంచి టిష్యూ విత్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ స్మాల్ బార్డర్. సో దీనికి ఏంటి అంటే దిస్ ఇస్ ద పళ్ళు అండి మనకి. అండ్ దీని తగ్గట్టు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. ఓకే. సో మనము వీ హ్యావ్ టు మ్యాచ్ అప్ విత్ సమ్ బ్లాక్, పింక్, బ్రౌన్, ఎనీ బ్లౌజ్. ఇట్స్ అ వెరీ యునీక్ కలర్ అగైన్. ఓకే. సో దీనికి మనం ఎలాంటి డిజైన్ వేర్ బ్లౌజ్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఏదైనా మీరు మ్యాచ్ అప్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, యు నో, బ్రైట్ పింక్స్, బ్రైట్ బ్లాక్స్, కొంచెం లైట్ ఉంది కాబట్టి మనం బ్రైట్ షేడ్స్ అనేది మనం టీమ్ అప్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్సో వెరీ యూనిక్ కలర్. దిస్ ఇస్ కంచి టిష్యూ. దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఆల్రెడీ. సో వీ హ్యావ్ మెనీ సారీ కలెక్షన్స్, కలర్ ఆప్షన్స్, వెరైటీస్. ఓకే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంచి డిజిటల్. ఇది టిష్యూలా ఉందండి, టిష్యూలో డిజిటల్. ఇప్పుడు కంచి టిష్యూస్ అనేది చాలా ఫేమస్ అయిపోయినాయి, చాలా మంది అడుగుతున్నారు కూడా కొనుక్కోవడానికి. దిస్ ఇస్ సంథింగ్ ఇన్ డిజిటల్. ఇది ఎవరు చేయలేదు. దిస్ ఇస్ ఆల్సో ఆఫ్ అవర్ స్టైల్స్. అండ్ ఆన్ టు దిస్ ఓన్ ఇది ప్రింటింగ్, ఇది ఎవ్రీథింగ్ మీరు ఓన్ కదా. ఎస్, మన ఓన్ ఉంటాయి. అండ్ ఆన్ టు దిస్ మనకి వైన్ కలర్ బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి కోటా టిష్యూ బ్లౌజ్. దిస్ ఇస్ నాట్ నార్మల్ టిష్యూ, దిస్ ఇస్ కోటా టిష్యూ బ్లౌజ్. చూడండి అసలు ఎంత నెక్ కూడా ఎంత డిజైన్గా, చాలా సింపుల్గా, హెవీగా లేదు, గుచ్చుకుంటుంది అని అనిపిస్తుంది కానీ గుచ్చుకోదు. బికాస్ క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది కూడా డబల్ షేడ్ ఉంది, గోల్డ్ అండ్ వైన్ కలర్ మిక్సింగ్. బట్ ఇలాంటి వీటికి ఇలాంటి డార్క్ కలర్స్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా చూసారా, బట్ ఇదంతా కూడా హ్యాండ్తో వర్క్ చేస్తుంది. ఇది 3D ఫ్లవర్ వర్క్. సో ఈ ఫ్లవర్ కూడా మీకు ఇలా టర్న్ అవుతూ ఉంటుంది 360 degrees. ఇట్ విల్ టర్న్ ఆఫ్ లైక్ దిస్. ఓ సూపర్, చాలా చాలా బాగుంది. ఈ సారీ చాలా బాగుందండి. దిస్ ఇస్ లైక్ ప్యూర్ కోటా టిష్యూ అండి విత్ పిన్ పాయింట్ వర్క్. కోటా టిష్యూ. ఎస్, ఈ వర్క్ చూసారా, దిస్ ఇస్ కాల్డ్ పిన్ పాయింట్ వర్క్. ఓకే ఓకే. కానీ బోర్డర్ చూసారా, ఇదంతా కూడా వీళ్ళు వర్క్ చేయించింది అనమాట. 3D వర్క్ అంటారా? నో, పిన్ పాయింట్ వర్క్. పిన్ పాయింట్. యా. ఓకే. అంటే ఇది బేసికలీ ఏంటి అంటే మెష్ పెట్టి మెష్ మీద నుంచి వన్ థ్రెడ్ వెళ్తుంది. సో ఇట్స్ సంథింగ్ వెరీ యూనిక్. బట్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే
ఆ పవిటి కాంబినేషన్ ఇక్కడ మీరు థ్రెడ్ వర్క్ చేయించారు. ఎస్, దిస్ ద పళ్ళు డిజిటల్ వచ్చింది, చీర మొత్తం వీవ్ వచ్చింది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే షో యూ, దిస్ ఇస్ ద సాడీ లుక్. ఆన్ టు దిస్ మనకి ఇలా పళ్ళు వచ్చింది డిజిటల్. వావ్, సో బ్యూటిఫుల్. సో ఇది మొత్తం 2 sides స్మాల్ థ్రెడ్ వర్క్ బార్డర్. ఆన్ టు దిస్ మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ బ్లౌజెస్ ఆర్ ఎనీ పింక్ బ్లౌజెస్ ఏదైనా కూడా మనం టీమ్ అప్ గ్రీన్ కూడా చేసుకోవచ్చు. మ్యాచ్ అయింది. చాలా బాగుంటుంది ఇది. ఆలివ్ గ్రీన్స్ Olive ఆర్ green. లైట్ గ్రీన్స్, డార్క్ పింక్స్ ఏదైనా కూడా దీనికి మ్యాచ్అప్ వైన్ చేసుకోవచ్చు. కలర్ కూడా బాగుంటుంది. యా, బిఫోర్ మనం ఆ బ్లౌజ్ చూసాం ఎస్. కదా, అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. పళ్ళు, దీంట్లో వచ్చే సెల్ఫ్ బ్లౌజ్. సూపర్. చాలా చాలా బాగుందండి శ్రావ్య గారు. Thank అండ్ you. చూసారు కదా, అంటే మొకటా డిజైనర్లో యూనిక్ కలర్ కాంబినేషన్స్తో ది బ్యూటిఫుల్ డిజైన్ వేర్ బ్లౌజెస్తో చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నాకైతే సారీస్ అన్నీ చాలా నచ్చింది, కలెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో 100% మీకు కూడా ఈ కలెక్షన్ అంతా చూసిన తర్వాత మీకు కూడా 100% నచ్చిందనే విషయం నాకు తెలుసు. సో ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మొకటా డిజైనర్ స్టూడియోస్, మణికొండ.